బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య రాజీనామా. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతరత్న. దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమన్న మోడీ. కేజ్రీవాల్ ఇంటికి మరోసారి ఢిల్లీ పోలీసులు. తాను బతికే ఉన్నట్టు ఇన్స్టాలో పూనం పాండే పోస్ట్. పేదలను ఆదుకునే ఏకైక ప్రభుత్వం బీజేపీనే అన్న కిషన్ రెడ్డి. భద్రాచలం రాముల వారిని దర్శించుకున్న హరీష్ రావు. 2 జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల సస్పెన్షన్. కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్లకు విద్యావంతుల పోటీ. తూర్పుగోదావరి జిల్లా కరగపాడు వాసులను వణికిస్తోన్న పెద్ద పులి. ఈ నెల 8న యాత్ర 2 సినిమా విడుదల. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారన్న కేటీఆర్. జేఈఈ మెయిన్ సెషన్ 2 దరఖాస్తులు ప్రారంభం. ఇంద్రవెల్లి సభకు ప్రజల సొమ్ము ఎలా ఖర్చు చేస్తారన్న ఎమ్మెల్సీ కవిత. ఏపీలో ఎంఆర్ఓ రమణయ్య దారుణ హత్య. రమణయ్య మృతదేహం స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాకు తరలింపు. ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ సిద్ధం సభ. ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. మహారాష్ట్రలో శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు, అరెస్ట్. హైదరాబాద్లో జార్ఖండ్ రాజకీయాలు. లియోనియో రిసార్ట్స్ లో 37 మంది ఎమ్మెల్యేల మకాం. బ్లడ్ ప్లాస్మా స్కామ్ పై డ్రగ్ కంట్రోల్ సీరియస్. ఉమ్మడి కృష్ణాలో 3 సెగ్మెంట్లపై టీడీపీ జనసేన మధ్య పోటీ. తొలి ఇన్నింగ్స్ భారత్ 396 ఆలౌట్. తిరుమలలో ధార్మిక సదస్సు.